హలో ఫ్రెండ్స్, మన అనాలిసిస్ ప్రకారం ఈరోజు నా ఓపెనింగ్ ట్రేడ్ వచ్చేసి 23,000 కాల్లో నేను 198 దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టాను. నా ఆర్డర్ అనేది ఎగ్జాక్ట్లీ ట్రిగర్ అయింది. దీంట్లో 241 అనేది నేను ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. నా ఫస్ట్ టార్గెట్ అనేది ఇందులో హిట్ అయింది. 265 అనేది సెకండ్ టార్గెట్ పెట్టుకున్నాను. నేను ఈ ఫస్ట్ క్యాండిల్ లోకి నేను ట్రైల్ చేశాను. 228 అనేది నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇందులో హిట్ అయింది. యాక్చువల్ లైవ్లో నేను రెండు సైడ్లు ట్రేడ్ ఇచ్చాను. ఒకటి 23,000 కాల్ 196 దగ్గర అండ్ పుట్ని చూస్తామని, బట్ పుట్ చూస్తున్నాను. ఆ టైంలో నేను కాల్ 196 ఇది ట్రిగర్ అయింది. 25 పాయింట్స్ ఇచ్చింది, బట్ నేను అది బుక్ చేయలేదు. వివాప్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. కాబట్టి నేను డేటా కూడా నెగిటివ్ ఉండడం వల్ల దీన్ని ఎక్కువ లాస్ అవ్వద్దని నేను 184కి దీన్ని ట్రైల్ చేశాను. ఇందులో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఈ కాల్ ట్రేడ్ చూస్తూ నేను పుట్లో వివాప్ ట్రేడ్ అనేది మిస్ అయిపోయాను. బట్ నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ 23,400 పుట్లో నేను 237 దగ్గర ఈ బ్రేక్అవుట్ లాగా చూద్దామని చూసాను ప్రీమియంలో. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం బ్రేక్ చేసినప్పుడు ఆ మూమెంటం అనేది కొంచెం స్పీడ్గా వస్తుంది. ఆ క్యాప్చర్ చేద్దామని నేను ఇక్కడ ప్లాన్ చేశాను. నాకు ఇక్కడ బ్రేక్అవుట్ ట్రిగర్ అయింది. వన్స్ ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసింది. సో నేను కాన్ఫిడెన్స్గా హోల్డ్ చేయగలిగాను. దీనిలో 269 అనేది నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. తర్వాత మళ్ళీ 220కి ఇన్ కేస్ వస్తే నేను మళ్ళీ యావరేజ్ చేద్దాం అనుకున్నాను. బట్ నా బై ప్రైస్ నుంచే మళ్ళీ ఇది బౌన్స్ అయింది. మన వాళ్ళు కూడా లైవ్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారు. దీనికి నా ఫైనల్ టార్గెట్ అనేది 290 పెట్టుకున్నాను. నేను ట్రైల్ చేస్తూ వచ్చాను. నా ఫైనల్ టార్గెట్ 290 అనేది ఇందులో హిట్ అయింది. ఇవన్నీ మీరు విట్నెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon.